ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసులో ఆయనకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులు కాపీని ఈ రోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయన్ని విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు స్వాగతం పలికారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకి అనుకూలంగా నినాదాలు చేశారు. పల్నాడులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలైన సందర్భంగా ముందస్తుగా మాచర్లలో బలగాలని మోహరించారు పోలీసులు. జిల్లాలోని డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి నెల్లూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసులో ఆయనకి హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని ఈ రోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయన్ని రిలీజ్ చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు స్వాగతం పలికారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకి అనుకూలంగా నినాదాలు చేశారు. 4 సార్లు మాచర్ల నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ శ్రేణులు భయపడరని అన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, 4 సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా, వాళ్ళని జైళ్ళకు పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి కేసులు జైళ్ళను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు.